నమస్కారం. నా పేరు డాక్టర్ దీపక్ కొప్పాక, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్, కైజన్ హెమటాలజీ ఆంకాలజీ నెట్వర్క్, కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్. సో గత కొన్ని వీడియోస్లో మనం క్యాన్సర్ బారిన పడిన పేషెంట్స్కి తరచూ వచ్చే ఇబ్బందులు, వాటిని ఎట్లా హ్యాండిల్ చేయాలి అన్నది మాట్లాడుకున్నాం. సో ఇవాళ రోజున ఇంకో చాలా కామన్ ప్రాబ్లం గురించి మాట్లాడతానండి. ప్రిడామినెంట్గా క్యాన్సర్ పేషెంట్ కేర్ గివర్స్ కానివ్వండి, వాళ్ళ అటెండర్స్ కానీ మమ్మల్ని తరచూ అడిగే క్వశ్చన్ అనమాట. సార్, క్యాన్సర్ అనేది అంటువ్యాధ, మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు మా ఇంట్లో వాళ్ళకి ఏమన్నా దీనివల్ల ఇబ్బందులు వస్తాయా, చిన్నపిల్లలకి ఏమైనా ఇబ్బందులు వస్తాయా, ఆర్ పేషెంట్ తింటున్న కంచంలో మేము కూడా తినొచ్చా, ఆర్ వాళ్ళకి సపరేట్గా యూటెన్సిల్స్ వాడాలా అన్నది చాలా కామన్గా వీళ్ళందరి లోపల కేర్ గివర్స్ చాలా మందిలో ఉండే ఒక భయం ఉందన్నమాట దీని గురించి. సో ఇవాళ దీని గురించి నేను మాట్లాడతానండి. సో ప్రధానంగా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, క్యాన్సర్ అనేది అంటువ్యాధి కాదు. ఇది క్షయ, టీబీ కానీ వేరే వైరల్ ఫీవర్స్ లాంటి రోగం కాదు. ఇది ఒక మనిషి నుంచి ఇంకొక మనిషికి వచ్చే రోగం కాదండి. క్యాన్సర్ అనేది బాడీలో ఒక కణం పరిమితిని మించి పెరిగి పాకటం జరగటం వల్ల వచ్చే రోగం. ఇది స్వతహాగా బాడీలో ఉన్న ఒక కణం మార్పు చెందటం వల్ల వచ్చిన ప్రాబ్లం తప్ప ఒకళ్ళ నుంచి ఇంకొకరికి పాకటం జరగదు. కొన్ని వంశపారంపర్యంగా ఉండే జనుమార్పిడి వల్ల వచ్చే క్యాన్సర్స్ ఒక మనిషి నుంచి ఇంకొక మనిషికి వెళ్ళొచ్చేమో తప్ప క్యాన్సర్ అనేది కమ్యూనికబుల్ డిసీజ్ కాదు. సో ఖచ్చితంగా మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, ఆర్ క్యాన్సర్ బారిన పడ్డారు, డయాగ్నోస్ అయ్యారు అంటే మీరెవరు భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు తింటున్న కంచంలో మీరు తినొచ్చు, వాళ్ళతో టైం స్పెండ్ చేయొచ్చు, వాళ్ళని ఎటువంటి ఐసోలేషన్కి గురి చేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా 100% క్యాన్సర్ అన్నది ఒక మనిషి నుంచి ఇంకొక మనిషికి పాకే రోగం అయితే కాదండి. సో ఈ భయాన్ని, అపోహని మీరు సాధ్యమైనంత వరకు దీని నుంచి బయటకు రావడానికి ప్రయత్నం చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా మీ డాక్టర్ని ఈ విషయం గురించి మీరు నెక్స్ట్ టైం కలిసినప్పుడు డిస్కస్ చేయొచ్చు. నమస్కారం.